పోతాం. ఒక డిఫెన్స్ ఏమైనా మీరు కాపాడుకోలేకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళలను మీరు ఏ విధంగా కాపాడుతారు? రేపులు, మానభంగాలు, మర్డర్లు, హత్యలు, అత్యాచారాలు ఎలాగ ఆపగలుగుతారు? అందుకే మేము చెప్తా ఉన్నాం, రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ అనేది విఫలమైంది, పూర్తిగా ఫెయిల్యూర్ అయింది. దానికి మూలమే ఈ జరుగుతున్నటువంటి దాడులు కూడా. నేను జరిగినటువంటి అంబటి రాంబాబు గారి ఇంటి మీద దాడి కానీ, జోగి రమేష్ గారి ఇంటి మీద దాడి కానీ, ఏ రకంగా అయితే దగ్గరుండి పోలీసు వారు ఏ రకంగా అయితే చేయించారో అల్లరి మోకల రౌడీలతో, ఈ రోజున ఎవరో తెలియని తెలియనటువంటి వ్యక్తి మరి పవన్ కళ్యాణ్ గారికి వాళ్ళ పార్టీ ఆఫీసర్కి మీరు పోలీసుల మీద ఒకటి లక్ష్మణరావు గారు ఒకటి పోలీసుల మీద అభియోగం మోపుతున్నారు. పోలీసులు ఎక్కడన్నా దాడులు చేపిస్తారా? మరి మీ ప్రభుత్వ హయాంలో కూడా అలాగే పోలీసులు దాడులు చేపించారా? పోలీసులతో మీరు టీడీపీ పార్టీ ఆఫీస్ మీద మీరే చేపించారా? జోగి రమేష్ గారు ఆధ్వర్యంలో దాడులు చేయండి అని చెప్పారా మీరు వెళ్ళి? నెంబర్ 1. ఇంకొకటి, ఏదో నేను తెలివిగా ఏదో మాట్లాడుతున్నాను, మీరు వీడియో ఎత్తుకోవడంతోనే మాట్లాడారు. ఏది తెలివితో మాట్లాడలేదు. దాడిని దాడిగానే చూస్తాం, దీనిలో ఏమి లేదు. గతంలో జోగి రమేష్ గారు ఆధ్వర్యంలో టీడీపీ పార్టీ మీద దాడి జరిగిన మాట వాస్తవం. ఇప్పుడు టీడీపీ పార్టీ వాళ్ళు వచ్చి మీ నాయకులు ఏవైతే బూతులు తిట్టారన్న దాని మీద వాళ్ళు వచ్చి ఇళ్ల మీద నిప్పంటించడం కూడా దాడి చేసిన మాట వాస్తవం. ఇప్పుడు జనసేన పార్టీ దాడి మీద చేసిన వాస్తవం. దీనిలో తెలివితేటలు మీకే కనబడినాయో కానీ నాకైతే ఎక్కడ కనబడలేదు. ఆ దాడి లేదు, ఈ దాడి లేదు. అంటే మీరు కోడికత్తి దాడిను ఇక్కడ నెత్తి మీద తగిలిన దాడి రెండింటిని దాడిగా చూస్తారా? అది వేరువేరుగా చూస్తారా? ఇప్పుడు మీ జగన్మోహన్ రెడ్డి గారికి వినండి, మీ జగన్మోహన్ రెడ్డి గారికి కోడికత్తి దాడి జరిగిందండి. తర్వాత మళ్ళీ ఎలక్షన్లో ఒకేసారి కంటి పైన దాడి జరిగింది. ఈ రెండు వేరువేరుగా చూస్తారా, ఒకే విధంగా చూస్తారా? కోడికత్తికి దాడికి, తలపైన జరిగిన దాడికి ఇప్పుడు ఈ సందర్భం ఎందుకు వచ్చింది? అదేనండి, మీరే కదా దాడులు వేరయ్యా, విశ్వదాభిరామ వినురవేమ అన్నట్టు దాడుల్లో రకాలు చెప్తున్నారు. మీరు కోడికత్తి మీద డిబేట్ పెట్టారా? లేదు, జగన్మోహన్ రెడ్డి గారికి తలపైన మేము దాడి మీద ఎక్కడైతే పార్టీ ఆఫీసుల మీద ప్రజా సంఘాల నేతల మీద దాడులు జరిగిన మీద పెట్టాం. మీరే దాడులు అనే దానికి అర్థాలు వెతుకుతూ రకరకాల దాడులు చెప్తున్నారు. దీనిలో తెలివితేటలు ఏమీ లేవు. ఎక్కడైనా కూడా దాడిని మేము జర్నలిస్టుగా ఖండిస్తాం సార్. జగన్మోహన్ రెడ్డి గారి మీద కోడికత్తి సీను దాడి చేస్తే ఖండించాం. అదే జర్నలిస్ట్గా ఎప్పుడూ ఖండిస్తూనే ఉంటాం. మీరు మా మీద బురద జల్లే ప్రయత్నాలు మాని ప్రస్తుతం దాడులు జరుగుతున్న తీరుని ఏ రకంగా చెప్తారు మీరు చెప్పండి. వినండి సార్, ఈ రోజున పార్టీ ఆఫీస్ మీద దాడి ఎవరు చేశారు? ఏ పార్టీ వాళ్ళు చేశారు? జనసేన పార్టీ వాళ్ళు చేశారా? అది కనుకులే పనిలో ఉన్నాం. అదే పార్టీ వాళ్ళు చేశారా? ఏ పార్టీ వ్యక్తులు చేశారు? లేదంటే ఏ పాకిస్తాన్ నుంచి వచ్చి చేస్తారా? బంగ్లాదేశ్ నుంచి వచ్చి చేస్తారా? లేదా నేపాల్ నుంచి వచ్చి చేస్తారా? అమెరికా, లండన్ నుంచి వచ్చి చేశారా? ఎందుకంటే ఈయన సనాతన ధర్మం మాట్లాడు కదా. పాకిస్తాన్ లో ఏమన్నా కక్ష పెట్టుకొని వచ్చి దాడి చేశారా? లేదా బంగ్లాదేశ్ లో జరిగిన దాడుల గురించి పవన్ కళ్యాణ్ పత్రానికి మాట్లాడుతున్నాడని చెప్పి బంగ్లాదేశ్ నుంచి వచ్చి దాడి చేశారా? లేదా నేపాల్ నుంచి వచ్చి దాడి చేస్తారా? ఎవరు వచ్చి దాడి చేస్తారు? సనాతన ధర్మం అంటేనే కాదు సార్, సనాతన ధర్మం అంటేనే దాడి చేస్తారా? కాదు సార్ లక్ష్మణరావు గారు మీరు ఇది కాదు సార్. సనాతన ధర్మం అంటేనే వేరే మతాన్ని కించపరిస్తే సార్ ప్రాణాయన ఉంది. ఊరికండి సార్, రోడ్డు మీద వెళ్ళిపోయిన కుక్కనైనా ఎవడైనా కొడతారేమో నాకు తెలిసినంత వరకు కానీ కర్రని పవన్ కళ్యాణ్ రోడ్డు మీద వెళ్తే కనీసం ఎవడేమో. సరే సార్, సనాతన ధర్మం అంటేనే దాడి చేస్తారా? వేరే మతాన్ని కించపరిస్తే దాడి చేస్తారా? ఇప్పుడు ఒక మాట చెప్దాం. సనాతన ధర్మం అన్నందుకే పవన్ కళ్యాణ్ గారి మీద దయచేసి వినండి. మీరు అడిగిన దానికి నేను అడిగిన క్వశ్చన్ సమాధానం చెప్పండి, తప్పేం లేదు. మిగతా అధికార ప్రతినిధి నేను ఒక పార్టీకి నేను ఇచ్చి మాట్లాడుతున్నా. ఒకటి, సనాతన ధర్మం అని అన్నందుకే పవన్ కళ్యాణ్ గారి మీద దాడి చేస్తే మరి ఒక ధర్మాన్ని, అన్ని ధర్మాల్ని ఒకటిగా చూడాల్సిన ఒక ముఖ్యమంత్రి, పేరు చెప్పను కానీ మాజీ ముఖ్యమంత్రి, ఒక ధర్మాన్ని ఒక రకంగా చూడకుండా ఉండి తీర్థాన్ని కూడా తీసుకోకుండా కిందకు వదిలేసే వాళ్ళ మీద కూడా దాడులు జరుగుతాయా? మీరు దీన్ని ప్రోత్సహిస్తారా? తప్పు కదా, ఇవన్నీ మాటలు తప్పు. మీరు కుక్క అంటున్నారు. ఒక జనసేన పార్టీ అధినేతని కాదు సార్, తప్పు సార్, తప్పు.
ఒక మతాన్ని అలా మాట్లాడకూడదు, ఒక కులాన్ని మాట్లాడకూడదు, మీరు చూసారా? ఒక పార్టీని మాట్లాడకూడదు. తప్పు, మీరు మాట్లాడేది తప్పు, మీరు మాట్లాడేది తప్పు, తప్పు మాట్లాడుతున్నారు. ఎవరిని చెప్పు తీసుకు కొడతారు, బొక్కలు ఎరగదీస్తారు జైల్లో పెట్టి. చెప్పు తీసుకు కొడితే బొక్కలు ఎరగదీస్తారు జైల్లో పెట్టి. ఒక్కటి మాట్లాడేది వినండి. మాజీ ముఖ్యమంత్రి అన్నాను, పేర్లేం చెప్పలేదు. మీరెందుకు గుమ్మడికాయలు తొంగంటే పొద్దులు తరుముకుంటున్నారు? తప్పు. మీరు ఒక పార్టీ అధినేతని కుక్క అంటాకి మీకేంటండి అర్హత? తప్పు కదా, తప్పు సార్. దయచేసి ఆరోగ్యంగా మాట్లాడదాం, ఆరోగ్యకరమైన వాతావరణంలో మాట్లాడదాం, తప్పుగా మాట్లాడతాం దేనికి చెప్పండి? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని, జగన్మోహన్ రెడ్డి గారిని, పవన్ కళ్యాణ్ గారిని తిట్టే స్థాయి మనకు ఉంటుందా చెప్పండి? తప్పు కదా సార్, తప్పు, అది చాలా తప్పు. చెప్పండి సార్, చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ, జగన్మోహన్ రెడ్డి గారు అవనాయండి, పవన్ కళ్యాణ్ గారు అవనాయండి, చంద్రబాబు నాయుడు గారు అవనాయండి, అక్కడ పూజ చేసే కార్యక్రమంలో అక్కడ ఉన్నటువంటి వేద పండితులు ఏ రకంగా చెప్తారో దాన్ని ఆచరించడం వాళ్ళ యొక్క లక్ష్యం. అది పూజ కార్యక్రమం. అంతేగాని పోతారు, తాగమంటే తాగుతారు, నేలపైన పోయాలంటూ పోతారు. అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన తీర్థాన్ని పుచ్చుకోలేదు. మీరు చూసారా? నేను జగన్మోహన్ రెడ్డి గారు అన్నానా? నేను జగన్మోహన్ రెడ్డి గారిని చెప్పాను. మాజీ ముఖ్యమంత్రి ఒక ఆయన అలా చేశారన్నాను సార్. ఇస్తాను సార్ మోహన్ రెడ్డి గారు, సార్ మీకు కూడా ఇస్తాను సార్, ఇస్తాను. మన లక్ష్మణరావు గారు అటువంటి ప్రాలాపనలు, ఇటువంటి ప్రాలాపనలు చేయకూడదు. ఒక మోడరేటర్ గా, ఒక జర్నలిస్ట్ గా, ఒక యాంకర్ గా సార్ మీరు అడిగే ప్రశ్నల్లో అడగండి, తప్పలేదు. కానీ మీరు చాలా ఇంటెన్షనల్ గా కావాలని మీరు డిబేట్ లో ఎత్తుకోవడం నన్ను టార్గెట్ చేశారు. మీరు నేనేదో తెలివిగా చెప్పాను, లేకపోతే ఇదంతా వచ్చేది కాదు. జనసేన పార్టీ కానీ, టీడీపీ పార్టీ కానీ, వైసీపీ పార్టీ కానీ, సార్ ఇస్తాను సార్, అందరికి ఇస్తా. వైసీపీ పార్టీ కానీ నేను రియాక్ట్ అవటానికి కారణం ఒకటే సార్. సార్ ఒక్క నిమిషం ఆగండి, అందరూ మాట్లాడితే అర్థం కాదు. ఒక్కసారి మాట్లాడి సార్, ఇస్తాను సార్. దయచేసి ప్యానెల్లో ఉన్న వాళ్ళు అర్థం చేసుకోవాలి. లక్ష్మణరావు గారు ఎత్తుకోవటమే నేనేదో తెలివిగా మాట్లాడని ఒక జర్నలిస్ట్గా ఉన్న నా మీద ఆయన బురద జల్లుతూ మాట్లాడారు. నేనే తెలివిగా మాట్లాడలేదు, జరిగిందే మాట్లాడాను సార్. ఒక మాట సార్ చెప్పండి, ఒక మాట చెప్పండి. నడి రోడ్డు మీద పిచ్చు కుక్కైనా నడిచెళ్తే జనాలు కర్ర తీసుకొని కొడతారేమో భయపడి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి నడి రోడ్డు మీద నడిచినా ఎవడో కొట్టడో. రైట్, మీ అభిప్రాయం అర్థమైంది. జనసేన పార్టీ నేత దీనికి స్పందిస్తారు. ఎస్ మీతో మళ్ళీ మాట్లాడతాను సార్, అందుబాటులో ఉండండి. ఎస్ తిరుత్తన్ వేణుగోపాల్ గారు, నమస్తే సార్. లక్ష్మణ్ గారు నమస్కారం. మీకు ప్యానెల్ లో ఉండే వాళ్ళకి, అమ్మా టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం సార్. జనసేన పార్టీ కార్యాలయం మీద దాడి జరిగింది అంటే జనసేన నడి రోడ్డు మీద కుక్కనైనా ఎవరన్నా కొడతారేమో కానీ పవన్ కళ్యాణ్ రోడ్డు మీద వెళ్ళినా ఎవరిని కొట్టే అవకాశం లేదు అని మన లక్ష్మణరావు గారు అంటున్నారు. ఓకే మాట్లాడతాను. చెప్పండి. ఇప్పుడు ఒక్కొక్క పార్టీ తరఫున ఒక్కొక్కరు ప్యానెల్ లో కూర్చోబెట్టే మాకు వాయిస్ వస్తుంది, మేము చెప్పదలుచుకుని చెప్తాం. ఒక్కొక్క పార్టీ తరఫున ఇద్దరిద్దరిని కూర్చోబెట్టేసి సార్ ఎవరెవరిని పార్టీ ఒక్కొక్కసారి అలా జరుగుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి అందుబాటులో ఒకళ్ళు ఉంటామంటారు, లేమంటారు. అలా అనుకోకుండా ఒక మాట వినండి సార్. అనుకోకుండా ఒక్కొక్కసారి ప్యానెల్లో మేము రాగలము రాలేమని చెప్తా ఉంటారు ఒక్కొక్కళ్ళు. కాబట్టి అనుకోకుండా ఇలా జరిగింది. కాబట్టి ఇద్దరు వాయిస్లు తీసుకుంటాకి సేమ్ గా పెట్టాల్సి వచ్చింది. మీరు అడిగిన దానికి సమాధానం చెప్పాలి కదా. ప్యానెల్లో ఎవరు పెట్టాలో కూడా మీరే చెప్తే ఎలా సార్? దయచేసి పాయింట్కి రండి. Yes.